హై బుజ్జి వినాయకుడు, నువ్వు భలే చేస్తున్నావు వదినా. నీకెవరు నేర్పించారు? ఎప్పటి నుంచి వచ్చొదినా? గణపతి అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మ నేర్పించింది. అవునా? అందుకేనేమో గణపతి పేరున్న మా అన్నయ్య నీకు భర్తగా దొరికాడు. నాకు నేర్పించొదినా. నెక్స్ట్ వినాయక చవితికి నేను కూడా చేస్తాను. అక్క, నువ్వు కూడా నేర్చుకుందుగానిరా. అమ్మో, ఆ బంకమట్టిని పిసకడం, అంత ఓపిగ్గా కూర్చొని గణపయ్యని చేయడం నా వల్ల కాదు. అయినా మార్కెట్లో 100 రూపాయలు పడిస్తే చిన్న బొమ్మ వస్తుంది కదా. మరీ పిసినర్తనం కాకపోతే? పీనాసితనం కాదు వదినా. ప్రకృతిని కాపాడుకోవడం కోసం ఈ పని. అంత సులువుగా మట్టి విగ్రహాలు బయట దొరకవు. అవును వదినా, అందరూ మా అక్కలా ఆలోచిస్తున్నారు కాబట్టి ఆవు పిడికల్ని కూడా ఆన్లైన్లో అమ్ముతున్నారు. పిడకల్నా? అదొకటేనా, కొబ్బరి చిప్పలతో సహా అన్నీ అమ్ముతున్నారు. మన చేత్తో దేవుడికి అన్ని సమకూర్చి పండగ చేసుకుంటే ఆ తృప్తి వేరొదినా. ఒక్కసారి ట్రై చేసి చూడు. నాకంత తృప్తి వద్దులేమ్మా. ఈ వినాయక చవితి నుండైనా మన తలరాతలు మారితే బాగుండు. మారతాయి, అన్నీ మారతాయమ్మా. ఏం మారతాయో ఏమో. నువ్వు ఆదినారాయణ ఇంటి కోడలివైతే మన తలరాతలు మారతాయి అనుకుంటే పుట్టింటి నుంచి మెట్టినింటికి నీ స్థానచలనం తప్ప నువ్వు మహారాణి అయ్యిందే లేదు. అదే బాధతో సిద్ధాంతి గారిని కలిశాను. నీ జాతకం చూపించుకోడానికా? విద్య జాతకం చూపించడానికి. అదేం ఆనందమే. సర్లే, ఇంతకీ ఏమన్నారు? పాపం అని జాలిపడ్డారు. కన్ఫర్మ్ మన మీదే అయ్యుంటుంది. చెప్పేది పూర్తిగా వినకుండా ఊరంతా నోరేసుకొని అర్చేకమ్మా. సరే చెప్పు. నిన్నటిదాకా విద్య జాతకంలో రాజయోగం ఉందంట. నిన్నట్నుంచి గురుడు వీక్ అయ్యాడంట. శని ఎంటర్ అయిందంట. ఇక పైన విద్యకి వద్దన్న అవమానాలు, కష్టాలు మీద పడిపోతుంటాయంట. అవునా? ఎంత శుభవార్త చెప్పావే. నాకైతే నువ్వు చెప్పే రోజులు త్వరగా వస్తే చూడాలనిపిస్తోంది. అప్పటిదాకా ఎందుకమ్మా, మనమే క్రియేట్ చేసేద్దాం. వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే అపనిందలు, అవమానాలు వస్తాయంటారు. విద్య చంద్రుణ్ణి చూసినా చూడకపోయినా ఈ రోజు నిందని మోయక తప్పదు. అమ్మ విద్య, ఆహా, మొత్తానికి మన ఇంటి గణపయ్య సిద్ధమైపోయాడు అనమాట. చాలా అందంగా ఉన్నాడు కదా. ఇందు, గణపయ్య ఎలా ఉన్నా ముచ్చటగానే ఉంటాడే. విద్య, నీకు తెలుసా, చిన్నప్పుడు గణపతి కూడా బొజ్జ గణపయ్యలాగే గుండ్రంగా ఉండేవాడు. పెద్ద అయ్యాక తగ్గాళ్లే. నా 3వ తరగతి గణపతి నాకెందుకు తెలీదు బొద్దుగా ముద్దుగా ఉండేవాడు. అమ్మ విద్య, ఏటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు బాబాయ్. విగ్రహం రెడీ అయితే అక్క రమ్మంటుంది ఇంట్లోకి. అలాగే బాబాయ్. వదినా, వెళ్దామా? నువ్వేదైనా పనిచేసే ముందు నాకు కాస్త చెప్పవే. మధ్యలో నేను ఎంటర్ అవ్వటం వల్ల నాకేం తెలియడం లేదు. ఏం లేదమ్మా, తన పరువు మర్యాదలు కాపాడేది తన పెద్ద కూతురు విద్య అని ఆదినారాయణ ఇంటి పెత్తనం అంతా అదే ఇంటి బీరువా తాళాలు విద్యకిచ్చాడు కదా. ఈ రోజు ఆయన నమ్మకం తప్పని ప్రూవ్ చేస్తాను. ఎలాగే? వేసిన తలుపులు వేసినట్టే ఉంటాయి, కానీ అందులో నగలు మాయం అవుతాయి. విద్య దగ్గర కీ ఉంటుంది కాబట్టి విద్యనే దొంగ అవుతుంది. నువ్వు సూపరే. అన్నీ నా పోలికలే వచ్చాయి నీకు. గణపతి, సుబ్బోనిధి, రెడీ అయ్యారా? పూజకి టైం అవుతుందిరా. వస్తున్నామమ్మా. ఏంటమ్మా నిధి, పండగ పూట కూడా ఇంత ఆలస్యంగా రెడీ అయితే ఎలా? ఇంట్లో పూజ చేసుకోవాలి కదా. లేట్ అయిందా? ఏమంటున్నారు అత్తయ్య గారు? టైం ఇంకా 10 కదా అయ్యింది. ఇంకొంచెం సేపు అయితే మధ్యాహ్నం అవుతుంది వదినా. అయితే అవుతుంది. అయినా ఏంటత్తయ్య ఇది? మొన్నే కదా వీధిలో వినాయకుడికి 1,00,000 రాసిచ్చాను.
అక్కడికి వెళ్తే మనకి సకల మర్యాదలు జరుగుతాయి, ఏ పని చేయక్కర్లేదు. అన్నింటికీ మించి ఇలా మా అక్కలా మట్టి పిసుకొనక్కర్లేదు. నిధి, మట్టిని అంత చులకనగా చూడకు. మనం తినే అన్నం పుట్టింది మట్టిలోనే. రేపు మనం కలిసిపోయేది కూడా ఈ మట్టిలోనే. గుళ్ళో దేవుడున్నాడు కదా అని ఇంట్లో పూజ గది పెట్టుకోమా? దేవుడి దగ్గర ఉండాల్సింది భక్తి, అంతేకాని మర్యాదలు కాదు. గణపయ్యని పూజ గదిలో పెట్టొస్తాను. సరేనమ్మా. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? పిలవకుండా పని లేకుండా నేనెందుకు పండగ పూట వచ్చాననా? అబే, అలా ఎందుకు అనుకుంటావమ్మా? తప్పే ఉందిలేండి. మీరు మా ఇంటికి పిలవకుండా వస్తే నేనైతే అలాగే అనుకుంటాను. పద్మ, నువ్వు మీ అమ్మగారు అనుకోకపోతే ఆశ్చర్యం గాని అనుకుంటే ఆశ్చర్యం ఏముంది? వీడొకడు పంటి కింద రాయిలా ఉంటాడు. మావయ్య, నువ్వు ఆగు. పూజ టైంకి వచ్చారు, చాలా సంతోషం. మీరు కూడా మాతో పాటు పూజలో కూర్చోండి. మీ అందరి మొహాలు చూస్తుంటే ఆనందంతో వెలిగిపోతున్నాయి. అప్పులు మొత్తం తీర్చేసినట్టున్నారు. యాగంటిలో బసవన్న పెరుగుతూ పోతున్నట్టు మా అప్పులు కూడా వడ్డీలు పెనవేసుకుని పెరుగుతూ ఉంటాయి తప్ప తగ్గవు. తగ్గే దారి కూడా ఇప్పట్లో కనిపించట్లేదు. దారి ఉంది తమ్ముడు. నీ వాటాలో కొంచెం సొమ్మిస్తే చాలు, మన వడ్డీలు అప్పులు అన్నీ తీరిపోతాయి. మనమే వడ్డీలకు తిప్పొచ్చు. గిరిజ, నిధిని డబ్బులు అడగకూడదు అనుకున్నాం కదా, మళ్ళీ అదే మాట ఎత్తుతావేంటి? నిజం గిరిజకి తెలీదనుకుంటా పిన్ని గారు. ఏం నిజం వదినా? అంటే విద్య నీకు కూడా చెప్పలేదా? ఏమని, దేని గురించి వదినా? విద్య ఈ ఇంటి మీదున్న అప్పులన్నీ తీర్చేయాలని దీక్ష పూని కంకణం కట్టుకుంది కదా. ఈలోపు మీ నాన్నగారు ఆస్తి పెత్తనం అంతా అత్తారింటికొచ్చిన మీ అక్కకిచ్చారు. మీరేం చెప్పాలనుకుంటున్నారో కాస్త స్ట్రైట్గా చెప్తారా? నువ్వు సంపాదించి అప్పులు తీర్చాలంటే సంవత్సరాలు పడుతుందని విద్య తన చేతికి పనిచెప్పింది. మీలాగే మేం కూడా పూజ చేసుకుందామని పట్టుచీర కట్టుకుంటూ బీర్వా వైపు చూస్తే బీర్వా ఓపెన్ చేసుంది. ఏంటా అని చూస్తే బీర్వాలో నగల్లేవు. ఏంటి, మన ఇంట్లో దొంగలు పడ్డారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? వాళ్ళైతే దొంగను వెంటనే కనిపెట్టేస్తారు. బయట దొంగ అయితే ఈజీగానే కనిపెట్టేస్తారు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు.
అంటే మన ఇంట్లోనే ఎవరు దొంగతనం చేసుంటారంటావా? దొంగలు మన ఇంటికి రావడానికి మాత్రం సాహసం చేయరు. రోజూ ఇంటికి వచ్చిపోయే వాళ్లే చేసుంటారు. పద్మ, నువ్వెవరినో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావేమో అనిపిస్తోంది. అయినా తాళాలు అక్క దగ్గర ఉంటాయి కదా వదినా, ఎవరైనా బీరువాని ఎలా ఓపెన్ చేయగలరు? అందుకే కదా నిధి మీ అత్తారిల్లు వెతుక్కుంటూ వచ్చాను. తాళాల గుత్తి కూతురికిస్తే కలిసొస్తుందని ఆదినారాయణ మావయ్య అనుకున్నారు, కానీ కలిసొచ్చేది అత్తారింటి వాళ్లకని అనుకోలేదు ఆయన. అర్థమైంది. నగలు విద్య తీసిందంటున్నారు, అంతేగా? విద్య తప్ప ఇంకెవ్వరూ తీయలేరు అంటున్నాను. అందరి మొహాలు చూస్తుంటే నాకు ఆనందం వేస్తోంది. ఏం మాట్లాడుతున్నావు వదినా? నేను నగలు తీయడం ఏంటి? ఇదిగో చూడమ్మా, విద్య అలాంటి పనులు చేయదు. అయినా విద్య గురించి మాకంటే నీకే బాగా తెలుసు కదా. విద్య ఎడం చేతికి తెలియకుండా కుడి చేత్తో దానం చేస్తుందే గాని దొంగతనం చేయాలన్న ఆలోచన అస్సలుండదు. అయ్యో, దొంగతనమని నేను అనట్లేదు, నన్ను అపార్థం చేసుకోకండి. అత్తారింటి అప్పులు తీర్చడానికి తాకట్టు పెట్టిందేమోనని అడుగుదామని వచ్చాను. ఎంత అవసరం వచ్చినా నాన్నకు చెప్పకుండా నేను ఒక్క రూపాయి కూడా ముట్టుకోనొదినా. నేను ఆ నగల్ని తీయలేదు. పద్దు, నువ్వు తగ్గద్దు. విద్య మీదే నింద వేసే. కేజీ బంగారాన్ని మనమే పంచుకుందాం. విద్య, నువ్వు ఆ పని చేయలేదని పద్మకి తెలుసు. కావాలనే నిన్ను అనడానికే ఇక్కడికి వచ్చింది. అవును మరి, విద్య కన్నీళ్ళ అమృతం పట్టుకొని తాగడానికి వచ్చాం. విద్య దగ్గర తాళాలున్నాయి. దొంగలు పడితే డబ్బులు కూడా దోచుకొని వెళ్తారు, నగలు మాత్రమే తీసుకెళ్లరు కదా. శ్రీశైలం గారు, విద్య తప్ప ఆ నగలు ఎవ్వరూ తీలేరు, దొంగ కీ ఉంటే తప్ప. వదినా, నా చేతికి మన ఇంటి తాళాలు ఎవరిచ్చారు? మావయ్య గారు. అవును, అన్నయ్య తన దగ్గరున్న డబ్బులు లేదా ఫైనాన్స్ డాక్యుమెంట్లు ఎవరికిస్తారు? నా చేతికే ఇస్తారు. ఎందుకు? నేనంటే నమ్మకం. అవునవును, అన్నయ్యకి నువ్వంటే చాలా నమ్మకం. సరే, నీ స్వహస్తాలతో తీసుకున్న తర్వాత వాటిని ఏం చేస్తావు? ఏం చేస్తాను? భద్రంగా తీసుకెళ్లి బీరువాలో పెడతాను. మరి తాళాలు నా దగ్గరుంటే వాటిని నువ్వు బీరువాలో ఎలా పెడతావు? అంటే నీ దగ్గర రెండో తాళం ఉందనేగా? ఇప్పుడు ఆ రెండో కీ ఎవరి దగ్గరుందో వాళ్లే దొంగ. అలా ఎలా అవుతారు? తాళాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే దొంగ అన్నారుగా మీరే. ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరూ తీరని కూడా అందలుడు.
ఇదేంటి అటు తిరిగి ఇటు తిరిగి నా కూతురు మెడకే చుట్టుకునేలా ఉంది? వదినా, మన ఇంటి బయట సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కదా, నేను తీసుకెళ్తే అందులో కనిపిస్తుంది కదా. అలా లేదు అంటే నువ్వే తీసినట్టు, లేకపోతే మీ అమ్మ మీ తమ్ముడు తీసినట్టు. మౌనంగా ఉండిపోయావేంటమ్మా? సమాధానం చెప్పు. ఇది గట్టిగా ఇరికించిందిగా, దీని మీద దొంగనే నింద వేద్దామనుకుంటే నన్ను దొంగం చేస్తుంది. అక్క, ఈ విషయాన్ని ఇక్కడికంటే వీళ్ళ ఆయన ముందు, ఆదినారాయణ గారి ముందు తేల్చుకుంటేనే మంచిది. అవునమ్మా, ఆ పని చేద్దాం. అసలు దొంగ ఎవరో తెలిస్తే మావయ్య గారు ఇంటి నుండి తరిమేస్తారు. నేనింకా ఇక్కడే ఉంటే కొంపలు మునిగిపోతాయి, మేము రోడ్డున పడిపోతాం. ఎలా ఇప్పుడు? ఐడియా. పద్దు, 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 ఏంటే పూజ పెట్టుకుని ఇక్కడికొచ్చావు? మీకింకా తెలీదేమో, ఆదినారాయణ గారింట్లో నగల దొంగతనం జరిగిందంట. నగలు దొంగతనం జరగడం ఏంటి? ఆ నగలు తీసింది నేనే. వద్దు, ఇంట్లో నగలు పోయాయనుకున్నావా? అవి నేనే తీసి మెరుగు పెట్టించడానికిచ్చాను. అవి తీసుకుని ఇంటికి రాగానే నువ్వు లేవని, ఇక్కడికొచ్చావని పనోడు చెప్తే పరుగు పరుగునొచ్చాను. మావయ్య ముందు నేను బ్యాడ్ కాకూడదని నువ్వు ఇలా కవర్ చేసావని నాకు అర్థమైందమ్మా. నువ్వు తీసుకెళ్ళావమ్మా? నేనింకా నగలు పోయాయేమోనని భయపడి విద్యకేమైనా తెలిసేమోనని అడుగుదామని వచ్చాను. అమ్మయ్యా, నగలు పోలేదన్నమాట. విద్య, నగలు పోలేదంట. అనవసరంగా అందరం కంగారు పడ్డాం. అసలు తప్పంతా నాదే పద్దు. నీకొక్క మాటైనా చెప్పుండాల్సింది. అవునమ్మా. పిన్ని, వెళ్ళొస్తాం. విద్య, వెళ్ళొస్తాను. ఆగండి. ఏంటి పద్మ, నిందేసి ఎక్కడికి జారుకుంటున్నారు? వీళ్ళకి నిందలు వేసి తప్పు మనది కాదు అన్నప్పుడు జారుకోవడం అలవాటే కదా మావయ్య. ఇంతకు ముందు నా మీద కూడా ఇలాగే వేశారు కదా నిందలు. అప్పుడంటే వదిలేశాను రా, ఇప్పుడెందుకు వదులుతాం? అంటే ఇప్పుడు ఏం చేస్తావు మావయ్య? అప్పుడు నాన్నతో ఊరందరి కాళ్ళు పట్టించినట్టు, నాతో ఆదినారాయణ మావయ్య కాళ్ళు పట్టించినట్టు, ఇప్పుడు పద్మక్కతో మన అందరి కాళ్ళు పట్టిస్తావా ఏంటి? సుబ్బు, తప్పురా. ఆవిడ మనకంటే వయసులో పెద్దది. గణపతి, నిజమేరా. వాస్తవానికి విద్య కాళ్లే పట్టుకోవాలి, కానీ విద్య పద్మ కంటే వయసులో చిన్నది కాబట్టి పద్మ నిన్నే మా అక్క కాళ్ళు పట్టుకుంటే చాలు.